మొత్తం మీద మనోడి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగిందిరా. పెళ్లి కాదు, మీకు పార్టీ గ్రాండ్ గా ఇచ్చాడని చెప్పవే. హలో నక్షత్ర వెంకట్, నెక్స్ట్ పార్టీ మీ ఇద్దరిదే. మాదా? అవును, ఎల్లుండే. మాకు తెలియకుండా పార్టీ ఏందిరా? ఆ రోజు మా ఇద్దరు పుట్టినరోజు కూడా కాదు కదా. పుట్టినరోజు కాదురా, ప్రపోజల్ డే. ప్రపోజల్ డేనా? వీడు ఐ లవ్ యూ చెప్తే తను యాక్సెప్ట్ చేసిన రోజు. సోనాలి పవన్, నెక్స్ట్ సండే మీ ఇద్దరే పార్టీ ఇవ్వాలరా. ఎలా బుక్ చేసావు నువ్వే చెప్పు. మీ ఇద్దరు ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ అయిన రోజురా అది. ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ అయితే పార్టీ ఇస్తారా? ఆ ఫేస్బుక్ రా మీ ఇద్దరిని ఫేస్ టు ఫేస్ కలిపేలా చేసింది. ఓకే సర్లేరా. ఆకాష్, హరిత, నెక్స్ట్ మీదేరా. మా గురించి ఆపరా. ఎందుకు నువ్వెప్పుడు పార్టీ ఇస్తావు చెప్పు. నా బర్త్డే రోజు పార్టీ ఇద్దాం అనుకున్నాను రా, కానీ నన్ను కన్నందుకు మా అమ్మ పడ్డ ప్రసవేదన గుర్తొచ్చిందిరా. పోనీ అంజలి పుట్టినరోజు గ్రాండ్ గా పార్టీ ఇద్దాం అనుకున్నాను రా, కానీ గాంధీ జయంతి మందు బంధు. వందే మాతరం. మీ ఇద్దరు వ్యాలంటైన్స్ డే రోజు ఒకటయ్యారు కదా, ఆ రోజు పార్టీ ఇవ్వు. వ్యాలంటైన్ చనిపోయిన రోజున వోడ్కా ఎలా దిగుద్దు చెప్పు. ఫైనల్ గా పార్టీ ఇచ్చే ఆలోచన ఉందా లేదా? ఎందుకు లేదు, ఓ పెగ్గేసి చెప్తా. రేయ్ పెళ్ళి గంట కాలేదు, అప్పుడే మందేంట్రా? అరే పెళ్లికి రాలేకపోతున్నాను సారీ డార్లింగ్ అని ఆ వైజాగ్ సుధాగడు మెసేజ్ చేశాడ్రా. అది చూసిన మా ఆవిడ, సుధా ఎవరు, దానికి నీకు ఎన్నాళ్ళు పరిచయం, అది నిన్ను లవ్ చేసిందా నువ్వు దాన్ని లవ్ చేసావా అని ఒక్కటే దొబ్బేసిందిరా బాబు. కూల్ రా, సుధా అంటే అమ్మాయి కదా, అబ్బాయి అని చెప్పొచ్చుగా. సుధా అబ్బాయి అయితే నిన్ను డార్లింగ్ అని ఎందుకు పిలుస్తున్నాడు? ఓహో నువ్వు ఆ టైపా అని అంటుందిరా. రేయ్ ఈ హీరో ప్రభాస్ ఉన్నాడే, ప్రతి ఒక్కడికి డార్లింగ్ అనే పదం అలవాటు చేశాడు రా. అయ్యో డాడీ ఫోన్ చేశారు. హలో డాడీ. చెప్పండి. రేపు మార్నింగ్ వచ్చేస్తున్నారా? నేను ఇంట్లోనే ఉన్నాను. చచ్చాను. అమ్మా నన్ను ఎవరు వెళ్ళారని నీతో పెళ్లికి వచ్చాను. ఇప్పుడు వాళ్ళ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందట. రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కి వచ్చేస్తున్నారు. మనం ఎలాగైనా బయలుదేరాలి ఆకాష్. అయితే ఏంటి? రేపు మార్నింగ్ 6:00కల్లా నేను ఇంట్లో లేననుకో, 7:00కల్లా వీడితో నా రిలేషన్ కట్ అయిపోతుంది. మా మమ్మీ గురించి తెలుసు కదా. పార్టీ ఫుల్ ఎంజాయ్ చేయడానికి వచ్చినాం, మధ్యలో నీ ఫిట్టింగ్ అయింది. రేయ్ ఆగరా, పార్టీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. రేపు ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఫేస్ చేయాల్సింది మేము ఇద్దరమే కదా. సెంటిమెంట్ తో నోరు మూస్తావురా. హరిత నువ్వేం టెన్షన్ పడకు, మనం బయలుదేరదాం. లేవండ్రా. ఓకే పదండ్రా. రేయ్ మీలో ఎవరైనా తోడుండొచ్చు కదరా, ప్లీజ్ రా రాహుల్. అది కాదు మావా, మాలో ఎవరన్నా నీకు తోడుంటే నీకే ప్రాబ్లం రా. ఏ అమ్మాయి తోడుందనుకో, దానికి నీకు ఏంటి సంబంధం అని నీ పిల్లని కుమ్మేస్. అరే డార్లింగ్ అన్నందుకే నిన్ను తేడా అందరా. మాలో ఎవరన్నా నీకు తోడుగా ఉన్నావు అనుకో, నిన్ను మాడా అని ఫిక్స్ అయిపోతుంది. సరేరా వెళ్ళి ఎంజాయ్ చేయండి. బాయ్. ఓకేరా, బాయ్ రా. బాయ్ రా. ఫుల్ బాటిల్ Bye, పట్టుకోతే all the మనకైనా పనికని వస్తాయి. బాయ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. బాయ్. రే ఫ్రేమ్ లోకి రండి రా, అందరూ దగ్గర జరగండి. ఏ డ్రైవర్ కార్ది. ఇంత రాత్రి వేళ అడవిలో ప్రయాణం చేయడం అంత మంచిది కాదు. ఏ ఈ టైంలో డ్రైవింగ్ చేయాలంటే భయమా? చీకటంటే భయం నాకు. లైట్లు వేసుకో. మధ్యలో జంతువులు అడ్డొస్తే, హార్న్ వేసుకో. టైరు పంచర్ అయితే, స్టెఫ్నీ వేసుకో. రే ఈడెక్కడ దొరికాడ్రా నీకు? ఆ డ్రైవర్ ఓనరా? రేయ్ మా నాన్న సంగతి నీకు తెలుసుగా, డ్రైవర్ లేకుండా నాకు కారు ఇవ్వడు, అందుకే వీడిని తగిలించాడు. మరి ఇప్పుడు ఎలాగా? రేపు మార్నింగ్ కల్లా ఇంట్లో లేననుకో, ఊరు నుంచి మమ్మీ డాడీ వచ్చేస్తారు. వీడు అర్ధరాత్రి అని చెప్పి ఇక్కడే ఆపేస్తేలా ఉన్నాడు. ఏ మూసుకొని కార్ది. థ్యాంక్ గాడ్. నువ్వేం టెన్షన్ పడక హరిత, రేపు మార్నింగ్ వచ్చేటప్పుడు ఎలా కూర్చున్నారు? ఎవరి ప్లేస్ లో వాళ్ళే కూర్చోండి, ఆకాష్, లేకపోతే మధ్యలోకి బల్బులు రా. పగిలిపోతాయి. సరే సరే నువ్వు మూసుకుని ముందుకు వచ్చారా. అరే ఎవడెక్కడైనా కూర్చోండి రా భయ్, నా మందు నా దగ్గర ఉంటే చాలు. 오빤 강남스타일 강남스타일 성숙해 보이지만 놀 땐 노는 여자 이때다 싶으면 묶었던 머리 푸는 여자 가렸지만 웬만한 노출보다 야한 여자 그런 감각적인 여자 나는 선어해 점잖아 보이지만 놀 땐 노는 선어해 내가 되면 완전 미쳐버리는 선어해 근육보다 사상이 올통벌통한 선어해 그런 선어해 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 아름다워 사랑스러워 그래 너 그래 바로 너
ఏం చేస్తున్నావు? పెళ్లిలో మనం దిగిన ఫోటోలోనే అప్లోడ్ చేస్తున్నా. రే మమ్మల్ని కూడా ట్యాగ్ చేయరా. షట్ ఉండరా, ఇక్కడ సిగ్నల్ కూడా కరెక్ట్గా లేదు. అవును, నీ ఫ్రెండ్ లిస్ట్ లో ఆ సోనీ ఉందేంట్రా? రిక్వెస్ట్ పంపింది, యాక్సెప్ట్ చేసా. తప్ప చంపేస్తా, అదో పెద్ద జాదు. చూస్తున్నా నువ్వెవరెవరి ఫోటోలు షేర్ చేస్తున్నావో, ఎవరి ఫోటోలకు లైకులు కొడుతున్నావో అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను నేను. ఏంటి నా ఫేస్బుక్ మీదే ఫోకసా? అయినా మా ఫేస్బుక్లే ఉంటాయి, ఒక లైకా ఒక కామెంటా. అదే మీ గర్ల్స్ అకౌంట్లో అనుకో, లైక్లు కామెంట్లే కామెంట్లు. అవు మామ, మొన్న ఒక పోరైతే దాని కుక్కతో దిగిన ఫోటో ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది. ఇక చూడు 700 కామెంట్లు, 800 లైక్లు. ఇక ఒకడైతే నీ పక్కకు నడిచే కుక్కడైతే చాలు నా జన్మ ధన్యమైపోతుందని కామెంట్ కూడా పెట్టిండు. అదే కుక్కతో మనం నడిచే ఫోటో పెట్టామనుకో, మీ ఇద్దరిలో కుక్క ఎవర్రా అని కామెంట్ చేస్తా. ఫేషియల్స్ అయినా ఫేస్ క్రీమ్స్ అయినా చివరికి ఫేస్బుక్ అయినా అన్నీ ఆడాలకేరా, మగాళ్ళకేముంది మందు తప్ప. రేయ్ మనడి పాడి మనవాడికి అంత సీన్ లేదురా. ఏరా ఇందాక మన సుధగాడు పంపించిన మెసేజ్ చూసినప్పుడే ఆడి వికెట్ పడిపోయింది. ఇంకా బ్యాటింగ్ గా పోడా. తుది నమ్మ జీవితం. పెళ్ళైతే చాలరా, ఫ్రీడమ్ పోతుంది. రేయ్ ఏమైంది? బండి ఆగింది. అది తెలుస్తూనే ఉంది. ఏమైందో దిగి చూడు. ఏమో తెలీదు, చూడాలి. మూసుకొని దిగి చూడు. అర్ధరాత్రి అడవిలో అడుగు పెడితే ప్రమాదం. సోదాపి దిగి చూడరా. అడవంటే నాకు భయం. ఛీ నీ అబ్బా, నువ్వెక్కడ దొరికావురా నాకు? నిన్ను కోదరా, మా బాబు నన్నారు. చూస్తున్నాడు చూడు, తినేసి. యా, రేయ్ చిరాకు బ్యానెట్ ఓపెన్ చేయి. ఆకాష్ ఏమైందిరా? తెలియట్లేదురా, అదే చూస్తున్నాను. ఛే, కార్ బ్రేక్ డౌన్ అయిందిరా. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? ముందు కార్ కిందికి దిగండ్రా. దిగొద్దు. ఏ అడివంటే ఆపద. అప్రమత్తంగా లేకపోతే ప్రమాదం. ఇలాగే కారులో ఉంటే కిక్కులో ఉన్నారు కదా, వీళ్ళు కాపురవానా చేసేస్తారు. వాడు అలాగే అంటాడు గాని మీరు దిగండే. ఏం చెప్పావే, కరెక్టే, దిగండే. రా ఏం చేస్తున్నావురా? సిగ్నల్ దొరుకుతుందేమో ఎత్తుతున్నాను రా. అటుకులో సిగ్నల్ ఏంట్రా? కొట్ట దవడ వాసిపోద్ది అదవన్. ఆకాష్ ఇప్పుడు ఎలా? మార్నింగ్ కల్లా మమ్మీ డాడీ వచ్చేస్తారు. ఏయ్, చాలా టెన్షన్ టెన్షన్ పెట్టుకో. ఉంది. ఏదైనా బండి వస్తే మంచిగా ఉండరా బాయ్, లిఫ్ట్ అయినా అడగొచ్చు. హ, బండి ఎక్కిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఒక్క వెహికల్ అయినా ఎదురైందారా? యాదావా అని. అక్కడేదో దీపంలో ఉంది. హే గైస్, లుక్ దేర్. ఏముంది అక్కడ? ఏంటి? ఏమైంది? అబ్బా రండి ఇక్కడికి. ఏమైంది? దీని సీకట్లో ఏం కనిపించిందిరా బాయ్? ఏమైంది? అక్కడేదో దీపం ఏమైంది? కనిపిస్తుంది. ఎవరైనా ఉన్నారేమో, వెళ్ళి హెల్ప్ అడుగుదాం. అడుగుదాం, దానికే ఉంది. పదండి వెళ్దాం. ఓకే వెళ్దాం, పద. పదండి. మరి చేసేదేముంది, పదండి. పెళ్లి రోజు కదరా, పార్టీ ఎక్కడ అరేంజ్ చేసావురా? హాస్పిటల్లో రా. అదేంట్రా? పార్టీకి వచ్చే ఫ్రెండ్స్ అందరి దగ్గర గిఫ్ట్ గా తలో లీటర్ బ్లడ్ లాగేద్దామని. బ్లడ్డా? ఏం వద్దా? పోనీ కిడ్నీ ఎవరా? కిడ్నీయా? ఇచ్చేయడానికి అదేమన్నా ఇడ్లీ ఏంట్రా? పోనీ నువ్వేమిస్తావు చెప్పరా? హ్యాండ్ ఇస్తాను రా.